నీకు తెలియకుండానే తప్పులు జరిగిపోతున్నాయా? మరి దేవుణ్ణి కోరుకుంటున్నావా? ఎలాంటి అపాయం నా మీదికి, నా కుటుంబం మీదికి రాకుండా కాపాడమని. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండా అని ఉంటుంది. దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, మరి అబిగయీలు తన భర్త అయిన నాబాలు విషయమై దావీదు యొద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే దావీదును చూసిందో, నమస్కరించడం తన విధానాన్ని చూసిన దావీదు తన మీద కనికరము పుట్టి ఇక ఏ అపాయము నీ దగ్గరకు రాదని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు క్షమాపణ అడిగే హృదయం కలిగి ఉంటావో అప్పుడు గొప్ప దీవెన దేవుడు నీ మీదికి తీసుకురాబోతున్నాడు. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.